గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఏటీ పల్స్. గోమాత, ఆవు మనకి తల్లితో సమానం. ఎవరో ఒక పెద్ద ఆయన ఒక ఆర్టికల్ రాసేటప్పుడు చాలా అద్భుతంగా రాశారు. ఒక తల్లి పాలు తాగి పెరిగిన మనందరం అన్నదమ్ములమైతే అదే గోమాత పాలు తాగిన మనందరం అన్నదమ్ములు కాకుండా పోతామా అని. సో ఇక్కడ కూడా ఆవు మాకు తల్లి, జంతువు కాదు. మరొక్కసారి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పునరుద్ఘాటించారు. ఈ మధ్యకాలంలో కొన్ని ముస్లిం సమాఖ్యలు, ముస్లిం పెద్దలు ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించనని కొత్త నినాదం ఎత్తుకున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కడో ఒక జిల్లాలో కూడా, ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లాలో, పేరు అనవసరం, వాళ్ళు రీసెంట్గా జరిగిన పండుగలో కూడా ప్రమాణం చేశారంట, ఆవుని గోవధ చేయకూడదు, దాన్ని జాతీయ జంతువుగా ప్రకటించే వరకు మా పోరాటం ఆపమని. ఏంటి కొత్తగా జాతీయ జంతువు అనే పదం వాడడం ఇక్కడ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారికి నచ్చటం లేదు. ఎందుకంటే గోమాత అంటాం, ఆవు జంతువు కేటగిరీలోకి వస్తుందేమో, కానీ ఏ పురాణాల్లో కూడా దాన్ని జంతువుగా ఉచ్చరించబడలేదు. ఎందుకంటే గోమాత, ఆవు, లేదంటే ఆవుకు ఒక పేరు, లక్ష్మి అని, మహాలక్ష్మి, ఇలా రకరకాల పేర్లు పెట్టుకుని ముద్దుగా పిలుచుకునేవారు, గోమాత అనేవారు. సో ఇక్కడ అది ఆయనకు నచ్చక ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ముస్లిం పెద్దలు డిమాండ్ చేయడాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా తప్పుబట్టారు. జంతువు అనే మాట, ఎందుకంటే సనాతన ధర్మం పాటించే వారికి ఆవు జంతువు కాదు, తల్లితో సమానం అని పేర్కొన్నారు. ఎగ్జాక్ట్లీ. ఎంతమంది తల్లుల యొక్క పాలు వట్టిపోతే ఈ తల్లి ఎంతమందికి పెంచి పోషించింది. ఇప్పుడు జనరేషన్లో అందరూ సరైన పౌష్టికాహార లోపం వల్ల తన బిడ్డలకే తల్లులు పాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే ఈ గోమాత ఇచ్చిన పాలే కదా పెంచి పోషిస్తోంది. మరి తల్లి ఇవ్వలేనప్పుడు ఈ తల్లి ఇస్తుందంటే తల్లి కన్నా ఎక్కువేమే. గోమాత, గంగామాత, భరతమాత, ఈ మూడు వేరు కాదు, ఒకటే, అంతకు మించి చూస్తాం మనం. ప్రత్యక్ష దైవాలు ఇవి. అదే అని చెప్పాడు, గంగామాతను ఎలా పూజిస్తామో గోమాతను అలా గౌరవిస్తాం, పూజిస్తాం. మన ఇళ్ళలో, చాలామంది ఇళ్ళలో మీరు అబ్జర్వ్ చేస్తే గోమాత ఫోటోలో ప్రతి ఒక్క ఆర్గాన్, అవయవం దగ్గర కూడా ఒక్కొక్క దేవతా స్వరూపం ఉన్నట్టుగా చూపిస్తారు మన పెద్దలు. అంటే గోమాత నుంచి వచ్చే వ్యర్థం కూడా మనకు అమృతంతోనే సమానం. ఆ వచ్చే పేడ నుంచి ఎన్ని వస్తాయి, ఆ పంచకం నుంచి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మొన్న ఒక ఆయన, పెద్ద ఆయన, 70 ఏళ్ళ పైబడిన వ్యక్తి, అయ్యా తనకి లివర్ చాలా ఇన్ఫెక్షన్ వచ్చేసి ప్రాబ్లం అయిందంట. ఎవరో ఒక ఆచార్యుడు సజెస్ట్ చేశారట, గోపంచకం మీరు 2-3 రోజులకు ఒకసారి తీసుకోండి. గోపంచకాన్ని కళ్ళకద్దుకొని మరి తీసుకున్నాడంట. 3 నెలల తర్వాత చెకప్ చేసుకుంటే వైరస్ అనేది పోగా లివర్ ఫంక్షనింగ్ మెల్లగా పునరుద్ధరణ జరిగిందట. చూడండి ఎంత శక్తి ఉంది ఆ గోపంచకంకి. గోమాతలో ఉండే ప్రతిదీ ఎంతో అమృతం ఎంతో సమానం. అంటే అవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందే, ఆవు మాకు తల్లి లాంటిది, కానీ మీరు మా తల్లిని పదే పశువు అంటున్నారు. ఆవు మా రాష్ట్ర మాత, మా దేశానికే తల్లి. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించనక్కర్లేదు, మీరు కొత్త ఎత్తుగడ తీసుకురాక్కర్లేదు అన్నట్టుగా చాలా అద్భుతంగా విమర్శించి మాట్లాడారు. గోమాతను పూజిస్తే నిజంగా పెట్టండి. గోమాతకి మనం ఎందుకు అసలు పూజలు పునస్కారాలు అయినట్టు గృహప్రవేశంలో తల్లిని, గోమాతను ఎందుకు అడుగు నెట్టనిస్తాం? ఆమెకు ఎందుకు బొట్టు పెడతాం, హారతిస్తాం? తల్లి పొదుగు కూడా ఎందుకు నమస్కరించుకుంటాం? అది రాదు స్వతహాగా. బయటికి ఏదో చేసేసి ఏదో మేము సెక్యులరిజం, మేము అంతా ప్రకటించుకునే తత్వం కాదు అనేది ఇక్కడ మన యోగి గారి ఉద్దేశం. సో అదొక ప్రధాన వార్తగా ఇవాళ ఆర్టికల్లో వచ్చింది. మరొక్కసారి మనం ఇక్కడ నిర్ధారించుకోవాల్సింది ఏంటంటే, ఆవు గోమాత, గంగామాత, భరతమాత, ఈ 3 మనకి తల్లిదండ్రులకి, గురువుకు మించిన దైవాలు ఇవన్నీ కూడా. సో గోమాతని సనాతన ధర్మం పాటించే ప్రతి ఒక్కరు కూడా దాన్ని పూజిస్తారు, గౌరవిస్తారు. పాటించిన వాళ్ళే జంతువు అని ఒకసారి నిందించేలా మాట్లాడతారనేది ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క ఉద్బోధన.